ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేటప్పటికి ఓల్డ్ పుకెట్ టౌన్ అయితే చూసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేటప్పుడు నేను మొత్తం లొకేషన్ అంతా చూపిస్తున్నాను అనమాట. పుకెట్ అయితే మేము ఇక్కడి నుంచి ఓల్డ్ పుకెట్ టౌన్ దగ్గర నుంచి ఒక 1 అవర్ అయితే పట్టింది మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. అండ్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ నేను స్టార్టింగ్ నుంచి వీడియో అయితే తీసాను అనమాట. ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అండ్ పుకెట్ రోడ్స్ అవన్నీ కూడా తీసాను. పుకెట్ నుంచి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అండ్ లోపల కూడా వీడియో తీసాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కార్ డ్రైవర్ ఉంటుంది కదా, తను అందరికీ కూడా నమస్తే చెప్పి బాయ్ చెప్తుందనమాట. అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చి అండ్ చాలా బాగా మాట్లాడతారు డ్రైవర్స్ అందరూ కూడా. అండ్ మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, ట్రాన్స్లేటర్ అయితే యూస్ చేస్తాం అనమాట మేము. అండ్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ రైట్ సైడ్లో అయితే వెయిట్ మిషన్ ఉంది. మనం వెయిట్ అయితే లగేజ్ బ్యాగ్ది చెక్ చేసుకున్నాము. మేము నలుగురం కూడా కరెక్ట్గా ఉందన్నమాట వెయిట్ అవుతే. అండ్ వెయిట్ చూసుకుని మా ఫ్లైట్ ఎక్కడైతే బోర్డింగ్ పాస్ తీసుకోవాలో అక్కడికి అయితే వెళ్ళిపోయాం అనమాట. లగేజ్ బ్యాగ్స్ అయితే ఇచ్చేసి బోర్డింగ్ పాస్ తీసేసుకున్న తర్వాత తినడానికి అయితే వెళ్ళాము మేము. ఎయిర్ ఏషియా కనిపిస్తుందని ఆ కౌంటర్ దగ్గరకు అయితే వెళ్ళాలన్నమాట. మన బోర్డింగ్ పాసెస్ అవన్నీ తీసుకుని మన లగేజ్ బ్యాగ్స్ అయితే ఇచ్చేసి తర్వాత మన ఫ్లైట్ దగ్గరకు అయితే వెళ్ళాలి. అండ్ మేమైతే పుకెట్ నుంచి బ్యాంకాక్ అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మాది ఇక్కడ బోర్డింగ్ పాసెస్ తీసేసుకుని మా లగేజ్ బ్యాగ్స్ అవన్నీ కూడా వెయిట్ అవన్నీ చూసేసిన తర్వాత మనకి ట్యాక్స్ వేస్తారు కదా, ట్యాక్స్ అవన్నీ వేసిన తర్వాత మాతో పాటు క్యారీ చేయొచ్చు అన్నారు. బోర్డింగ్ పాసెస్ అండ్ మన లగేజ్ బ్యాగ్స్ అవన్నీ తీసుకుని మేము తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఎయిర్పోర్ట్లో అయితే మేము ఫుడ్ అయితే తినేసాము. ముందుగా ఏమీ తినలేదన్నమాట. మధ్యాహ్నం నుంచి ఇంకా ఓల్డ్ పుకెట్లో ఏమి తినలేదని ఇక్కడ తిందాం అనుకున్నాం. చూడాలి, బర్గర్ కింగ్లో తింటామా లేకపోతే సబ్వేలో తింటామా? వీళ్ళు వెళ్ళారు చూడడానికి, బర్గర్ కింగ్ దగ్గర ఉన్నారు. ఎయిర్పోర్ట్లో అయితే పుకెట్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. పుకెట్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఫుడ్ ఏదో ఒకటి తిందామని ఇప్పుడు ఇక్కడ సబ్వే అండ్ బర్గర్ కింగ్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి తినేసి ఫ్లైట్ అయితే ఎక్కాలన్నమాట. వీడియో కంటిన్యూ వచ్చేసాయండి. బర్గర్ కింగ్లో ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ బర్గరు, స్ప్రైట్, కోలా అయితే తీసుకున్నాం అనమాట. ఇవి తినేసి మా ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్ళాము. ఇంకా వెయిటింగ్ అయితే ఉందన్నమాట. ఇలా అయితే వెళ్ళి కింద అయితే కూర్చున్నారు. వీడియో అయితే తీస్తున్నాను. వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నాడు అనమాట బంటి. అవునన్నాను. ఈ లోపల సీట్స్ ఏమీ లేవు, అందుకు కింద కూర్చున్నారనమాట. నేనైతే ఎయిర్పోర్ట్ అయితే లోపల అంతా కూడా వీడియో తీస్తున్నాను. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్కి ఇంకా టైం అవ్వలేదన్నమాట. తర్వాత ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను అనమాట.
బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం అనమాట. మేము ఎక్కిన ఫ్లైట్ అయితే ఎయిర్ ఏషియా, అదే మీకు చూపిస్తున్నాను. 8 బయటకు వచ్చిన తర్వాత మనకి క్యాబ్స్ అండ్ మళ్ళీ మినీ వ్యాన్స్ బస్సెస్ అవుతూ ఉంటాయి. బస్ టికెట్స్ అయితే లోపల అయితే తీసుకోవాలి. మాకు అరౌండ్ 130 థాయ్ బాట్స్ నుంచి 140 థాయ్ బాట్స్ ఎంతో పడిందండి. ఎగ్జాక్ట్ మనీ అయితే గుర్తులేదు నాకు. అండ్ ఇక్కడ బస్ స్టాండ్ అయితే మనకి ఇక్కడ ఇలా ఉంటాయన్నమాట బస్సెస్ అండ్ టైమింగ్స్ అయితే పెడతారు. మనం టైమింగ్ చూసుకుని బస్సు ఎక్కేయడమే. అండ్ ఇక్కడ నుంచి మనకి పటాయా ఊర్లోకి వెళ్ళడానికి 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుందంట. మీరు క్యాబ్ కన్నా బస్ ప్రిఫర్ చేయండి. ఏసీ బస్ అనమాట ఇది. మనకి బస్ ఎక్కినట్టు కూడా అనిపించదు. అండ్ నేను సిటీ కూడా తీసాను. అండ్ సిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట నైట్. అండ్ నైట్ వీడియో అయితే తీయలేదు, జస్ట్ అలా వీడియో అయితే తీసాను. పడుకునిపోయి అనమాట. జర్నీ పొద్దున్నుంచి తిరిగి ఉన్నాం కదా, ఇంకా అలా మామూలుగా అయితే వీడియో తీసాము. నైట్ అయిపోయింది కానీ ఏంటంటే పడుకోవడం వల్ల వీడియో అయితే తీయలేదు. జస్ట్ అలాగా నేను బస్ అయితే వీడియో తీసాను. అండ్ దిగేటప్పుడు బస్ కూడా వీడియో తీసాను అనమాట. ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే పెడతాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.